Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis 27 verse 28. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనం నుండి తీసుకొనబడింది. God give thee plenty of corn and wine. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. Here Isaac is conferring his official blessing, that is the family blessing to Jacob. ఇక్కడ ఇస్సాకు తన కుటుంబపరమైన దీవెనలతో యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. He had intended to give this blessing to Esau, ఈ ఆశీర్వాదాలని తన కుమారుడైన ఏశావుకి ఇవ్వాలనుకున్నాడు. but Rebekah and Jacob have successfully deceived Isaac into thinking that he is just blessing Esau. అయితే రిబ్కా యాకోబులు ఇస్సాకు ఏశావుని ఆశీర్వదిస్తున్నది అది సరి అయినదే అనేటువంటి ఆ నమ్మిక కలిగించినట్లుగా వారు మోసపరచడంలో విజయం సాధించారు. Isaac thought that he was blessing Esau. ఏశావునే దీవిస్తున్నానని. The custom of the ancient times was ఆ పురాతన కాలంలో ఉన్నటువంటి ఆచారం ఏమిటిదంటే, for the father of the household to confirm the birthright on the firstborn son by giving his special blessing. తండ్రి తన ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు జ్యేష్ఠ కుమారునికి ఇచ్చట ద్వారా, అంటే ఆ జ్యేష్ఠ కుమారునికి దీవెనలు రావాలి. And the father used to bless that firstborn before he died. కాబట్టి తండ్రి తను చనిపోయే ముందు జ్యేష్ఠుడైనటువంటి అంటే పెద్ద కుమారునికి ఈ దీవెనలను ఇచ్చేవాడు. People considered this blessing to be more than just a promise. ఈ ఆశీర్వాదాలని ప్రజలు వాగ్దానం కన్నా కూడా ఎక్కువగా భావించేవారు. They saw it as a prophecy that carried God's favor. అది దేవుని దృష్టి దయ పొందిన వారుగా ఇది ప్రవచనాత్మకమైనటువంటిదిగా వారు భావించేవారు. Isaac knew that God's will and favor was for Jacob, not Esau. Isaac knew it. ఇస్సాకుకి తెలిసిన సత్యం ఏమిటిది? ఏశావు కాదు గాని యాకోబే జ్యేష్ఠుడు గాని ఈ ఆశీర్వాదం ఆయనకు చెందాలన్న సంగతి, దేవుడు తలంచిన సంగతి, అది దేవుని చిత్తమని ఇస్సాకుకు తెలుసు. Yeah, when we read Genesis 25:23, ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివితే, Isaac knew well that Jacob has to receive the firstborn blessing. యాకోబే జ్యేష్ఠుడికి రావాల్సిన దీవెనలు అతడు పొందాలి అన్న సంగతి ఇస్సాకుకి బాగా తెలుసు. Yet surprisingly, అయినను ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో Isaac determined to give the blessing to Esau, even though Esau, by taking wives from among the Canaanites, confirmed his own position as being outside God's covenant blessing. మరి ఇస్సాకు తన కుమారుడైన ఏశావు మరి తన కొరకు నిబంధనకి వెలుపల కనానులో స్త్రీలని భార్యగా స్వీకరించినప్పటికీ కూడా తను చూడండి ఇతడే దీవెనలు పొందాలని ఆశించాడు ఇస్సాకు. He knew the will of God. దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉన్నాడు ఇతడు. He has to bless Jacob. అతను యాకోబునే But ఆశీర్వదించాలి. he has determined in his heart to bless Esau. కానీ ఏశావునే ఆశీర్వదించాలని హృదయంలో నిశ్చయపరచుకున్నాడు. Of course, Rebekah and Jacob were also at fault అయితే రిబ్కా యాకోబులు కూడా పొరపాట్లోనే ఉన్నారు. because of their deceit, వారి యొక్క మోసాన్ని బట్టి, because of their lack of trust in God. ఎందుకనగా వారు దేవుని ఎడల నమ్మిక లేదు కాబట్టి. In spite of these failures, ఇలాంటి పతనాలు ఉన్నప్పటికీ Jacob received the blessing that God intended for him. మరి దేవుడు తన కొరకై ఉద్దేశించిన ఈ ఆశీర్వాదాలు పొందాడు యాకోబు. He was to be the head of the God's promised people, దేవుని వాగ్దాన ప్రజలకి ఇతడు శిరస్సుగా who పెద్దవాడుగా are going to live in the prosperity land and having victory over their enemies. ఎంతో అభివృద్ధి పొందినటువంటి ఆ దేశంలో వారు నివసిస్తూ శత్రువుల పైన విజయం సాధించవలసిన వారు. This blessing somewhat sounds like the blessing that God pronounced to Abraham in respect of blessings and curses. ఈ ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాముతో చెప్పిన ఆశీర్వాదాలు శాపవచనాలు సంబంధించినవిగా మనకు కనబడుతుంది. It looks like ఆ విధంగా అనిపిస్తుంది అవి. that is అనగా the blessing upon those that would bless him, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, and the curse upon those that would curse him, నిన్ను శపించే వారిని నేను శపించదను, and he giving him the fatness of the earth, కాబట్టి భూమి మీద ఉన్నటువంటి భూసారం నేను నీకు and ఇస్తాను, also prosperity and servants. అంతేకాకుండా నీకు దాసదాస్యులను ఇస్తాను, అభివృద్ధిని ఇస్తాను. Oh, the land of Canaan was a very fat and fertile land, abounding with all good things. కానాను దేశము సకల సర్వ సంపదలతో కూడా ఎంతో మంచి విషయాలతో నిండినటువంటి దేశం. So if we apply these truths in relation to the parental responsibility, ఈ సత్యాలని దైవికమైన తల్లిదండ్రులుగా వారికి ఉండవలసిన బాధ్యతల మాటకొస్తే, it is the duty of the parents to pray for their children. పిల్లల కొరకు ప్రార్థన చేయవలసినటువంటిది తల్లిదండ్రుల బాధ్యత, తప్పక చేయాలి. Parents have to bless the children in the name of the Lord. తల్లిదండ్రులు దేవుని నామం బట్టి పిల్లలను దీవించాలి. They have to pass on the blessings what they have received from their forefathers, and also the blessings which they received from God during their lifetime to their seed. వారి పితరుల నుండి పొందిన ఆశీర్వాదాలు
వారు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి పొందిన ఆశీర్వాదాలు వారి జీవిత కాలంలో ఆ తర్వాత తన సంతతికి తమ పిల్లలకు వాటిని అందించువారై ఉండాలి. ఇది వారి బాధ్యత. Yeah, the blessings with which Isaac blessed Jacob were plenty. ఏ ఆశీర్వాదాలతో ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడో అవి ఎంతో సమృద్ధి అయిన ఆశీర్వాదం. Here the heaven and earth are conquering to make Jacob rich. They are coming together. ఇక్కడ చూడండి, భూమి ఆకాశం ఒకటవుతున్నాయి అతన్ని ఆశీర్వదించాలని. Also they are powerful. అవి ఎంతో శక్తివంతమైనవి. He will have dominion over his brethren. తన సహోదరుల పైన ఇతడు ఆధిపత్యం ఉంటుంది. What does it mean? అంటే అర్థం ఏమిటి? He will have power over Esau and his posterity. ఏశావు ఆ తర్వాత సంతతి పైన కూడా నీకు ఆధిపత్యం And ఉంటుంది. also see the prevalency of God, how many years it is going to prevail. అంతేకాదు చూడండి, ఇది ఎంత కాలము ఉండనిస్తున్నాడో దేవుడు చూడండి. Isaac says indirectly that ఇస్సాకు పరోక్షంగా చెప్తున్నమా, let God be a friend to all thy friends. దేవుడు నీ స్నేహితులందరికీ స్నేహితుడుగా Let him ఉండును. be the enemy to all thine నీ enemies. శత్రువులకి ఆయన శత్రువుగా ఉండునుగా. If we think in a direct way, ఇప్పుడు మనం నేరుగా దీన్ని ఆలోచన చేస్తే a blesser also must have some qualifications. ఆశీర్వదించే వాడికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. Let us see from that perspective also. ఇప్పుడు ఈ దృక్పథం ఈ కోణంతో మనం ఆలోచన చేస్తాం. Yes, who can bless the other person? ఒక వ్యక్తిని అవతల వ్యక్తిని ఎవరు ఆశీర్వదించగలరు? ఎలాంటి వ్యక్తి If you ఆశీర్వదించగలడు? want to bless somebody, what must be your qualification? నీవు ఎవరినైనా ఆశీర్వదించాలి అనుకుంటే అసలు నీకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? If you put your hand on somebody, I am blessing you, will the other person be blessed? నువ్వు ఎవరి మీద అయినా చెయ్యి పెట్టి ఇదిగో నేను నిన్ను దీవిస్తున్నానంటే వాడు దీవించబడతాడా? Today many people are doing like that. ఈ రోజు చాలా మంది ఈ పని They చేస్తున్నారు. do not know the qualifications of the blesser. ఆశీర్వదించే వాడికి ఉండవలసిన అర్హతలు ఏమిటియో వాళ్ళకి తెలియదు. What are the qualifications? ఏమిటి అర్హతలు? You cannot give what you have not received. నీవు ఏది పొందలేదో నువ్వు దానిని ఇవ్వలేవు. So giving the blessings requires you must first have received one. నీవు ఆశీర్వదించాలి అంటే మొదటగా నీవు పొంది ఉండాలి. ఆ ఆశీర్వాదాలు నీవు కలిగి ఉండాలి. Isaac received from both earthly father and heavenly father. ఇక్కడ ఇస్సాకు భూ సంబంధమైన తండ్రి యొద్ద నుండి పరలోకపు తండ్రి యొద్ద నుండి కూడా ఆశీర్వాదాలు పొందినవాడు. Then what about you? మరి నీ సంగతి ఏమిటి? Simply pronouncing some words, oh God bless you, they are futile. లేదా ఊరికే దేవుడు నిన్ను దీవించును గాక అంటే అందులో ఏమి Wasteful words. అదన్నీ కూడా వృధాగా చెప్పే మాటలు. వ్యర్థమైన. అవి వ్యర్థమైన మాటలు. If you don't have this experience of receiving blessings from God, you cannot bless anybody because you are not having anything. దేవుని యొద్ద నుండి నీవు ఆశీర్వదించబడిన అనుభవం నీకు లేకపోతే ఇతరులను నీవు ఆశీర్వదించరు. ఎందుకు? నీకే ఆశీర్వాదాలు లేవు కదా. Secondly, రెండోది, giving the blessing requires faith. ఇతరులను ఆశీర్వదించాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. We can see many heroes of faith and their acts of faith in Hebrews 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాస వీరులు వారి యొక్క క్రియలు ఉన్నాయి అక్కడ. See Abel's sacrifice. ఇప్పుడు హేబేలు యొక్క అర్పణ చూడండి. See Noah's ark. నోవహు యొక్క ఓడ గాని, Or Abraham's sacrifice. అబ్రహాం యొక్క బలి అర్పణ, Or Moses' stand. లేదా మోషే తన యొక్క Decision. స్థితిని తన యొక్క తీర్మానం, And Rahab's choice. రాహాబు ఎంపిక, Yeah, many more examples are there. ఇలాంటి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. But right in the middle of this, a simple thing and a small thing, that is, one that seems out of place, is Isaac blessing Jacob. వీటన్నిటి మధ్య మనం చూడగలిగేటువంటి సంగతి ఇప్పుడు ఇస్సాకు యాకోబుని దీవిస్తున్నాడే, And Jacob blessing the two children of Joseph. యాకోబు తన యోసేపు యొక్క ఇద్దరు కుమారులను దీవిస్తున్నాడు. What I am telling? ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటి? All the other things what I mentioned, they are acts of faith. నేను ప్రస్తావించినటువంటి ఈ సంగతులు ఇవన్నీ కూడా విశ్వాసంతో చేసిన క్రియలు. Let it be Abel, Noah, Abraham or Moses. హేబేలు గాని, నోవా కానీ, అబ్రాహాము కానీ, మోషే Or కావచ్చు Rahab. లేదా రాహాబు. All they have done is they are acts of faith. వీరు చేసినవన్నీ కూడా విశ్వాసముతో జరిగించిన క్రియలు. But in the midst of those things, అయితే వీటన్నిటి మధ్య the Holy Spirit has recorded Isaac blessing Jacob and Jacob blessing the two children of Joseph. ఇస్సాకు యాకోబుని దీవించాడు, యాకోబు యోసేపు ఇద్దరు కుమారులను దీవించాడు అని పరిశుద్ధాత్మ రాశాడు. And they are also termed as acts of faith. అవి కూడా వాటిని కూడా ఇది విశ్వాసముతో చేసిన క్రియలుగా అని చెప్తున్నాడు ఇక్కడ. Did God include these two things out of courtesy to this man? దేవుడు ఈ రెండు విషయాలు కూడా ఆ వ్యక్తి అంటే గౌరవం అనే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని రాశాడా? No. కాదు. I believe what Isaac and Jacob did were the acts of great. ఇస్సాకు యాకోబులు చేసినవి గొప్ప విశ్వాసంతో చేసిన క్రియలు. Blessings are not like anything else we do. ఆశీర్వాదాలంటే ఏదో మనం చేసేవాటన్నిటితో సమానమైనది కాదు. They are pronouncement of God's good and that will come upon another. అవి దేవుని యొక్క మంచితనం గురించి ఇతరుల మీదకి అవి ప్రవహించేవిగా ఉన్నాయి. Pronouncing blessing is prophecy. చూడండి,
ఆశీర్వాదాలని ప్రకటించుట, తెలుపుట అనేది అది Because ప్రవచనాత్మకమైనది. what is going to happen in future you are telling. ఎందుకనగా భవిష్యత్తులో జరగబోయే దాని గురించి నీవు ప్రకటిస్తున్నావు So ఇక్కడ. if you want to bless somebody, కాబట్టి నీవు ఎవరినైనా ఆశీర్వదించాలని కోరితే first you must receive the blessings. Without having any blessings, what you will give with empty hands? మొదట నీవు ఆశీర్వాదాలను పొంది ఉండాలి. నీకే ఆశీర్వాదాలు లేకుండా రిక్త హస్తాలతో నువ్వు ఎట్లా ఆశీర్వదించగలవు? Today I see many servants of God. ఈరోజు చాలా మంది దైవ సేవకులను elderly చూస్తున్నాం, people. చాలా మంది పెద్దవాళ్ళని Whoever చూస్తున్నాం. comes to them, వారి దగ్గర ఎవరు వచ్చినా గానీ God bless you. దేవుడు నిన్ను Lord bless you. దీవించును, దేవుడు నిన్ను It became a దీవించును. drama. అదంతా కూడా ఒక నాటకీయంగా ఉంటుంది. They are not having any blessings. అసలు వీళ్ళకే ఆశీర్వాదాలు ఏమీ లేవు. Then what can they give to others? మరి ఇతరులకు వాళ్ళు ఏమి ఇవ్వగలరు? And secondly, రెండోది, you must have faith. నీకు విశ్వాసం ఉండాలి. It is blessing a person is an act of faith because pronouncing the blessing is nothing but prophecy. ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. నీవు ఆశీర్వాదాలు ప్రకటించట అనేది ఏంటిది? అది ప్రవచనాత్మకం అనేది జరగబోతున్నాయి అని You చెప్తున్నావు. must have faith. అది నీకు విశ్వాసం So ఉండాలి. finally, చివరిగా the blessing speaks of Jacob as the spiritual head of the family. ఈ ఆశీర్వాదాలు యాకోబును గురించి చెప్తున్న మాటలు ఆత్మీయమైన కుటుంబానికి శిరస్సుగా ఉంటాయి. Because Isaac had that right, not Ishmael. ఎందుకనగా ఇస్సాకునకు ఆ హక్కు ఉండింది కానీ ఇష్మాయిల్కి కాదు. Because to pass on the blessing related to the covenant of Abraham, only Isaac can pass it on. అబ్రహాం యొక్క ఆ నిబంధన వాగ్దానం ఆశీర్వాదం ఇతరులకి నువ్వు పంచిపెట్టాలి అంటే ఈ హక్కు ఇస్సాకుకే ఉంది కానీ ఇష్మాయిల్కి కాదు. The words of the blessings were filled with the pictures of Lord's rich bounty. కాబట్టి ఆశీర్వాదానికి సంబంధించిన ఈ మాటల్లో దేవుని యొక్క ఐశ్వర్యవంత సమృద్ధి, సకల సమృద్ధి గురించి అక్కడ ప్రకటన The చేయబడుతుంది. dew of heaven and the fatness of the earth. ఆకాశం యొక్క మంచు, భూసారము, As a result of those divine blessings, ఈ దైవికమైన ఆశీర్వాద ఫలితంగా on that day Isaac blessed. అది నాన్న ఇస్సాకు ఆశీర్వదించాడు. Even today, ఈ రోజు కూడా there are so many countries in the Middle East region. ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి. Yeah, we know at least 7 Islamic countries are ఒక there. 7 ఇస్లామిక్ దేశాలు ఉన్నట్టుగా మనకు పరిచయం కదా. Say Kuwait, కువైట్ కానీ, United Arab Emirates, UAE, where Dubai and Abu Dhabi are there. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే అబుదాబి, దుబాయ్ ఉన్న ప్రాంతాలు, Qatar is there. ఖతార్ ఉంది, Oman is there. ఒమాన్ ఉంది, Muscat is there. Muscat And that is Muscat is in Oman. అది మస్కట్, ఒమాన్ లో ఉన్న మస్కట్, Bahrain is బహ్రెయిన్, Yemen is there. యెమెన్ ఉంది. So like this, there are so many Middle East countries. ఇలాంటి అనేక దేశాలు ఉన్నాయి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో. All these countries are just covered with sand. చూడండి, ఈ దేశాలన్నీ కూడా ఎక్కడ చూసినా నీకు ఇసుక కనబడుతుంది. And Israel is also a Middle East మరి country. ఇస్రాయేల్ దేశము కూడా ఈ మిడిల్ ఈస్ట్ లోని భాగమే. But the land of Israel is very fertile. కానీ ఇస్రాయేల్ దేశం అంతా కూడా సారవంతమైనది. All around the countries are desert lands, whereas wonderful crops are being produced in Israel. ఈ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఎడారి ప్రాంతాల ఇసుక కనబడుతుంది. కానీ ఈ ఇజ్రాయెల్ దేశంలో మాత్రము ఎంత అద్భుతమైనటువంటి ఫలాలు పండించేటువంటి ఆ దేశం అది. Why? ఎందుకట్లా? Isaac blessed. ఇస్సాకు Oh ఆశీర్వదించబడ్డాడు. Jacob, your people are going to enjoy the dew of heaven and the fatness of the earth. యాకోబు నీ సంతానం వారు ఆకాశపు మంచును, భూసారమును వాళ్ళు అనుభవించెదరు. In the field of agriculture, మరి ఈ వ్యవసాయ విషయానికి వస్తే commendable research and development activities are going on in Israel. ఇస్రాయేల్ దేశంలో నిజంగా ఎంతో మెచ్చుకోదగినటువంటి పరిశోధనలు అన్ని కూడా అన్ని రకాల జరుగుతా ఉన్నాయి. Even our country, India, though it is a major agricultural country in the world, మన దేశం భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ప్రధానంగా వ్యవసాయానికి కేంద్రం అని చెప్పబడిన so much budget is allotted to agriculture. ఈ వ్యవసాయానికి సంబంధించి ఎంతో మరి ఆ బడ్జెట్ ని, ఆ డబ్బుని కూడా So many కేటాయిస్తారు. research organizations are there under the Ministry of Agriculture or CSIR like that. మరి వ్యవసాయ సంబంధించి సిఎస్ఐఆర్ సంబంధించి చూడండి ఎన్నో పరిశోధనలు జరిపే సంస్థలు లాంటివి ఎన్నో ఉన్నాయి. But even then, అయినప్పటికీ Israel is a small country. ఇస్రాయెల్ దేశం అయితే ఒక చిన్న It దేశం, is a district size country. అది ఒక జిల్లా స్థాయిలో ఉండేది అంతే. Not even a mandal size is not the agricultural land. కనీసం ఒక మండల స్థాయిలో కూడా వారి వ్యవసాయ భూమి ఉండదు. Even then, అయినప్పటికీ they are doing commendable research in agriculture and its development. వ్యవసాయానికి సంబంధించి దాని యొక్క వృద్ధి మాటకు వస్తే మెచ్చుకోదగ్గ పరిశోధనలే వాళ్ళు జరిపిస్తున్నారు. Even today, ఈ రోజు కూడా the drip irrigation, the sprinkler irrigation, they are invented by Israel and imported by India. బిందు సేద్యం, తుంపర సేద్యం అనే ఈ పద్ధతి, ఈ విధానము ఇజ్రాయెల్ దేశం వారు కనిపెట్టినది. మనం అక్కడ నుండి దిగుమతి చేసుకున్నాం మన భారతదేశానికి. Not only that, అంతేకాకుండా even many agricultural equipment
we are importing from that country machinery. వ్యవసాయానికి కావలసినటువంటి ఆ పరికరాలు అనేకమైనవి ఆ దేశము నుండి అక్కడ ఉత్పత్తి చేయబడినవి మనం కొనుగోలు చేస్తున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. Country Israel became a blessing to the whole world. ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంది. Oh dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, it is because of the blessing of Isaac. ఇది ఇస్సాకు యొక్క ఆశీర్వాదాలు. Oh, the dew of heaven and the fatness of the earth, my son Jacob, you are going to enjoy. నా కుమారుడు యాకోబు, నీవు ఆకాశ మంచుని భూసారమును అనుభవిస్తావు. How much faith is needed to bless like that? ఈ విధంగా ఆశీర్వదించడానికి ఎంత విశ్వాసం కావాలి? So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి God సహోదరులారా, also expects the same from us. దేవుడు మన నుండి కూడా అదే ఆశిస్తున్నాడు. Because the church of God is the spiritual Israel in the New Testament age. కొత్త నిబంధన యుగంలో దేవుని సంఘమే ఇశ్రాయేలీలు. We must be a blessing to the whole world. మనము ప్రపంచమంతటికి ఆశీర్వాదకరంగా ఉండాలి. As Joseph fed the then known world for 7 years during the famine, ఏ విధంగా యోసేపు కరువు కాలంలో ఆనాడు ప్రపంచమంతటిని కూడా పరిపాలిస్తున్న వాడుగా 7 సంవత్సరాల కరువు కాలంలో పోషించాడో, we must nourish the whole world during these days of spiritual famine. నేటి దినాల్లో ఆత్మ సంబంధమైనటువంటి కరువుతో అలమటిస్తున్న ఈనాడు ఈ ప్రపంచం అంతటిని మనము పోషించవలసి. May God help us and equip us to attend this great need. దేవుడు ఈ గొప్ప అక్కర తీర్చలాగిన దేవుడు మనకు సహాయం చేసి సాయుధులుగా చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.